హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవర్స్. ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి స్టూడెంట్కి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే నా ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఉంటుంది. సో ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ని కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీ బ్రాంచ్ అండ్ అలాగే మీ యొక్క కేటగిరీ అన్నీ కన్సిడర్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. చివరిలో ఒక ఇంపార్టెంట్ సజెషన్ కూడా ఇస్తాను. సో ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మన దగ్గర ఎక్కువ టైం లేదు కాబట్టి వెంటనే వీడియోని ల్యాగ్ చేయకుండా అవగొట్టేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మన లిస్ట్లో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటి. అండ్ అలాగే ఈ కాలేజ్ వచ్చేసి 1953లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి కాలేజ్ యొక్క కోడ్ అనేది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. కోడ్ తెలియకుండా ఏ కాలేజెస్ పడితే ఆ కాలేజెస్ అనేవి పెట్టేయద్దు. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి AUCE. ఇది ఒక యూనివర్సిటీ అండ్ అలాగే ఇది కో ఎడ్యుకేషన్ కూడా. అండ్ ఈ యూనివర్సిటీలో మనకి ఏ బ్రాంచెస్ ఉన్నాయో కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. బయోకెమికల్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, CSE, ECE, EEE ఇలా ఈ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే అండ్ అలాగే మనం కట్ ఆఫ్స్ అనేవి చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో మీకు. OC బాయ్స్ అండ్ అలాగే OC గర్ల్స్ సపరేట్ అయ్యి ఉంది. అండ్ అలాగే SC బాయ్స్, SC గర్ల్స్ అండ్ అలాగే ST బాయ్స్, ST గర్ల్స్ ఇలా సపరేట్ చేసి ఏ క్యాస్ట్ తగ్గట్టు ఆ క్యాస్ట్కి మనకి కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి, నేను స్క్రీన్ మీద ఉంచుతాను. రైట్, నెక్స్ట్ మన లిస్ట్లో JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటి. అండ్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద కట్ ఆఫ్స్ అనేవి డిస్ప్లే చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి JNTK. రైట్, ఇది ఒక యూనివర్సిటీ అండ్ అలాగే ఇది AU రీజన్లో కాకినాడలో ఉంది. అండ్ అలాగే ఇది కూడా కో ఎడ్యుకేషన్. ఈ యూనివర్సిటీ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి. సివిల్, CSE, ECE, EEE, మెకానికల్ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనం కట్ ఆఫ్స్ అనేవి చూసుకోవచ్చు. సివిల్ బ్రాంచ్కి OC బాయ్స్కి 13,000 నుంచి ఉన్నాయి. అండ్ అలాగే గర్ల్స్కి కూడా సేమ్. SC బాయ్స్కి 36,000 ఉంది. అండ్ అలాగే తర్వాత STకి చూసుకుంటే 33,000. అండ్ అలాగే మనం ఇక్కడ BCAకి చూసుకుంటే BCA బాయ్స్కి 27,000 ఉంది. అండ్ అలాగే తర్వాత గర్ల్స్కి కూడా సేమ్ ఉంది. సో అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రాంచ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు ఏ కేటగిరీ మీరు చూసుకొని బాయ్సా గర్ల్సా లేదా మేలా ఫీమేల్ అని చెప్పేసి మీరు అక్కడ మీ ర్యాంక్కి తగ్గట్టు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి జాగ్రత్తగా. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాలేజ్. థర్డ్ మన లిస్ట్లో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏపీలో మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ ఇది. రైట్, ఇప్పుడు మనం ఈ కాలేజ్ యొక్క కోడ్ చూసుకుంటే JVPE, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ అలాగే ఇది AU రీజన్లో ఉంది విశాఖపట్నంలో. కో ఎడ్యుకేషన్ కాలేజ్. అండ్ అలాగే ఈ కాలేజ్ వచ్చేసి 1996లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏ బ్రాంచెస్ అయితే ఉన్నాయో. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, CSD అంటే డేటా సైన్స్ అని, తర్వాత CSE, తర్వాత CSM అంటే AML అని, తర్వాత ECE, EEE ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT, మెకానికల్ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు కట్ ఆఫ్స్ అనేవి. కెమికల్ ఇంజనీరింగ్కి 43,000 ఉంది OC బాయ్స్కి. అండ్ అలాగే గర్ల్స్కి కూడా సేమ్. అండ్ అలాగే SC బాయ్స్కి 1,31,000 నుంచి ఉంది. అండ్ ఇక్కడ మనం గాయత్రి విద్యా పరిషత్లో CSC చూసుకుంటే OC బాయ్స్కి 3,000 నుంచి ఉంది. అండ్ అలాగే గర్ల్స్కి 4,000 నుంచి ఉంది, 4,500. అండ్ అలాగే SC బాయ్స్కి చూసుకుంటే 23,000 నుంచి 24,000 వరకు ఉంది గర్ల్స్కి బాయ్స్కి చూసుకుంటే. రైట్, అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీరు మీ కేటగిరీకి అండ్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్, మీకు వచ్చిన ర్యాంక్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీ ర్యాంక్కి తగ్గట్టు ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా, అంటే ఆ ప్రిమిసెస్లో ఉన్నానా లేదా క్లియర్గా చెక్ చేసుకోండి. 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. నెంబర్స్ మళ్ళీ మీరు ఏం తేడా చూసుకున్నా సరే వెబ్ ఆప్షన్స్ కాలేజెస్ పెట్టినప్పుడు నాకు ఈ బ్రాంచ్ వచ్చేస్తుందిలే అలా చూశాను మొన్న అని చెప్పేసి భ్రమలో ఉంటారు. సో జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈ కాలేజెస్లో ఈ బ్రాంచెస్ కావాలి, నాకు ఈ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఇలా పెట్టుకుంటాను నేను అని చెప్పేసి క్లియర్గా మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి రఫ్గా. రైట్, నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్స్ అనేవి కావాలో వీడియో కింద కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోని కంప్లీట్గా చేస్తాను, ఆ కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి. సో వీడియో కింద కమెంట్ చేయండి మీకు ఏ కాలేజెస్ కావాలి. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడి వరకు చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు షేర్ చేసిన ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.